మార్కాపురం జిల్లా కేంద్రంలోని నాయి బ్రాహ్మణ మంగళమాన్యంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం హనుమంత వాహనంపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని హారతులు సమర్పించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జూలై 1 నుంచి 5వ తేదీ వరకు అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 1న పంచామృత అభిషేకం, గోపూజ, జూలై 2న ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ, పూర్ణాహుతి, కలశారాధనతో పాటు శేషవాహన సేవ నిర్వహించినట్లు చెప్పారు. 3వ రోజు ఉభయదాతల సమక్షంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మార్కాపురం పట్టణంలో ఖమ్మం రోడ్ ఎల్ఐసి దగ్గరలో నాయి బ్రాహ్మణ మాన్యంలో వెలిసినటువంటి శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా 8వ బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతూ ఉంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1వ తేదీన అంకురార్పణ, 2వ తారీఖున ఉదయాన్నే ధ్వజస్తంభం యొక్క పూజ, గోపూజ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత 2వ తారీఖు సాయంత్రం స్వామి శేషవాహనం మీద పట్టణంలో ఊరేగింపు చేయడం జరిగింది. అలాగనే ఈరోజు అనగా 3వ తారీఖున శ్రవణ నక్షత్ర సందర్భంగా ఉదయాన్నే హనుమ వాహనం గ్రామం పట్టణంలో తిప్పటం జరిగింది. మధ్యాహ్నము స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో అనేక మంది విశేషంగా పాల్గొనడం జరిగింది. అనేక దేవాలయాల నుంచి కూడా భక్తజనమే కాకుండా ఆ కమిటీ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగనే ఈరోజు సాయంత్రం అంటే 3వ తేదీ శ్రవణ నక్షత్ర సందర్భంగా స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం ఉంది. రేపు 4వ తేదీన ఉదయాన్నే అశ్వవాహనం ఉంది. దాంతోపాటుగా సాయంత్రం చక్రతీర్థం, అలాగనే పుష్పయాగం కార్యక్రమాలు ఉన్నాయి. లాస్ట్ స్వామివారికి 5వ తేదీన తప్పనిసరిగా ఆదివారం రోజున భక్తులందరూ కూడా రమ్మని మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఆ రోజు సాయంత్రం రాత్రి స్వామివారికి పౌలింపు సేవ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఊంజల్ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని, స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవాలని మరి కోరుతున్నాం. ఈ ఆలయానికి ఎంతోమంది అనేక రకాలుగా చేయూతనిస్తున్నారు. ముఖ్యంగా గిద్దలూరు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి నర్వ గ్రామానికి చెందినటువంటి శ్రీ తొండమల్లు ప్రవీణ్ కుమార్ గారు మన స్వామివారికి మరి హనుమ వాహనాన్ని ఇవ్వటం జరిగింది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శేషవాహనం ఇచ్చినటువంటి ఇమ్మడి వెంకటేశ్వర గారికి, అలాగనే రథోత్సవాన్ని ప్రదానం చేసినటువంటి నటుకుల కృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఈ ఆలయానికి ఇంకా ఎంతోమంది చేతునిస్తున్నారు. కాకుమాను మధు గారు, విట్ట వెంకటేశ్వర్లు గారు, అలాగనే సుబ్బారావు గారు, గొంట్ల రాంబాబు గారు, మరి గొంట్ల శ్రీనివాసు గారు, అలాగనే మాకు చేదోడుగా ఉన్నటువంటి మరి రామ్మడుగు సుబ్రహ్మణ్యం, అలాగనే మరి రామారావు, గాదంశెట్టి రామారావు గారు, ఇంకా చాలామంది కూడా మాకు గౌరవ అధ్యక్షులు మాకు చెన్సయ్య గారు, పాలెం చెన్సయ్య గారు, ఇంకా వారి బృందం, వారంతా కూడా మాకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మేమెంతో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా మన స్వామిని ఇంకా అంచెలంచెలుగా వృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్వామికి కావాల్సినటువంటి ఇంకా ధ్వజస్తంభాన్ని మళ్ళీ మేము పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వామి యొక్క మొత్తం ఆలయంలో రంగులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయి. కాబట్టి వారు చేతునివ్వాలని చెప్పి పట్టణ ప్రముఖుల్ని మేము మరీ మా కమిటీ సభ్యులను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మాయలూరు వంశస్థులు ఇంతమందిని కూడా మనము ఇక్కడ వేయించేసి ఇక్కడ ఉండి మనము ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే దానికి చేయూతనిచ్చినటువంటి మాయలూరి రామయ్య గారు, వాళ్ళ వంశస్థులు, వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మాకు అనేక రకాలుగా కృషి చేసినటువంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి భక్తులకు, పట్టణ ప్రముఖులందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా భక్త బృందానికి మీ బృందానికి టీవీ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.